కాకినాడలో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు నేతృత్వంలో ఈ రైడ్ జరిగింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం తునికి చెందిన రమేష్ తన భార్య పేరుపై ఉన్న గ్యాస్ ఏజెన్సీ పేరు తన పేరును ట్రాన్స్ఫర్ చేసేందుకు రిజిస్ట్రార్ను సంప్రదించగా ₹1,00,000 డిమాండ్ చేశారని, ఈ నగదు ఇచ్చేందుకు ఇష్టం లేని రమేష్ ఏసీబీని ఆశ్రయించడం జరిగిందన్నారు. దీంతో వలపన్ని ₹1,00,000 అందిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ కె శ్రీనివాసరెడ్డితో పాటు మరో వ్యక్తి వి జగదీష్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడు ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అనాథ ఎంత ఉంది? ఎంత? 1 lakh 88,000 ఆయన దగ్గర, 25,000 ఈయన దగ్గర. ఓకే, ఈ 1 lakh ఏదైతే బ్రైబ్ అమౌంట్తో పాటు 88,000 అండ్ 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి.